వీక్షకులకు నమస్కారం. ముందుగా మిర్చి రైతులకి గుడ్ న్యూస్. మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం, మిర్చి నెక్స్ట్ టార్గెట్ దాటబోతా ఉందని. కొన్ని వెరైటీస్ 25,000 ఇప్పటికే క్రాస్ అయిపోయాయి. 2043 లాంటివి అయితే సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 30,000, 32,000, 33,000, 35,000 కూడా పెట్టడానికి ఆ పరిస్థితులు సిద్ధంగా ఉన్నారు. ఇక దేవనూరు డీలక్స్ డీడీలు 23,000, 24,000 కూడా రేట్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు. చాలా వెరైటీస్. ఇక 341 కూడా 25,000 రూపాయలకి కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు మంచి క్వాలిటీ సరుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. వేసిన పంట కూడా పెద్దగా ఆశాజనకంగా లేదు. కొత్త పంట వస్తున్నా కూడా మార్కెట్లో ధరలు పరుగులు పెడుతూ ఉన్నాయి అంటే ఈ పరుగు ఇప్పట్లో ఆగేది కాదు. నెక్స్ట్ టార్గెట్ 30,000. ఏది చాలా వెరైటీస్, 1-2 వెరైటీస్ కాదు. ఇప్పటికే ఎల్లో మిర్చి అయితే క్వింటా 44,000 రూపాయలకి టచ్ అయింది. అది 70,000 రూపాయలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు రైతులు మాత్రమే అవి సాగు చేస్తున్నారు. ఇక గుంటూరు మిర్చి ఆడికి ప్రతిరోజు ఒక 50,000 టిక్కీలు అయితే సరుకు వస్తూ ఉంది. కోల్డ్ స్టోరేజ్లో కూడా 20 లక్షల టిక్కీలు మించి లేదు. గట్టిగా తీస్తే 20 రోజుల్లో సరుకు అంతా ఖాళీ అయిపోద్ది. వ్యాపారస్తులు ఎగబడతా ఉన్నారు. కొత్త సరుకు పెద్దగా రావట్లేదు. ఏసీలో నుంచి కూడా రైతులు పెద్దగా తీయడం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా రైతులు ఉంచారు అంటే వాళ్ళకి ఆ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంది. అందువల్ల రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం గడిచిన వారం రోజుల్లో ప్రతిరోజు ధర పెరుగుతూ అన్ని వెరైటీస్ 18,000, 19,000, 20,000, 22,000, 23,000, 24,000, 25,000 కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక 2043 అయితే అది స్పెషల్, 30,000 పైనే. ఇక తేజ వెరైటీ కూడా చాలా కాలం ధర 13,000, 14,000 దగ్గర ఆగిపోతే చాలామంది ఈ తేజ మిర్చికి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయా లేవా, చైనా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారా లేదా అని కామెంట్ కూడా చేశారు. తేజ మిర్చికి కూడా మంచి ధర వచ్చింది. చైనాకి పెద్ద ఎత్తున సరుకు వెళ్తా ఉంది. మంచి డీలక్స్ సుపీరియర్ క్వాలిటీస్ దొరికి 20,000 రూపాయలు కొనుగోలు చేయడానికి కూడా వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు. 19,000, 19,500 బేరాలు జరుగుతూ ఉన్నాయి గుంటూరు మార్కెట్లో. ఇప్పుడు వరకు వెనకబడిన ఆ ఒక్కటి కూడా పైకి లేచింది. చాలా వెరైటీస్ 17,000, 18,000, 19,000, 20,000, 22,000 అన్ని వెరైటీస్. 16, 17 లోపు అసలు ఏ వెరైటీ కూడా లేదు. ఇక నెంబర్ 5 కూడా మంచి చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 22,000, 23,000 రూపాయల ధర పలుకుతా ఉంది. ఇక బుల్లెట్ బంగారాలు కూడా 21,000, 22,000, 23,000 ఏ రోజు రేటు ఆ రోజు నడుస్తూ ఉంది. ప్రతిరోజు 1,000 రూపాయలు పెంచుతూ ఉన్నారు. కోల్డ్ స్టోరేజ్లో నుంచి సరుకు రావాలి కదా బయటికి. సరుకు రావాలంటే ధర పెంచితే తప్ప కోల్డ్ స్టోరేజ్లో మిగిలిపోయిన సరుకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. మంచి క్వాలిటీ సరుకు అంతా కోల్డ్ స్టోరేజ్లోనే ఉంది. కొత్తగా వచ్చే పంట ప్రస్తుతానికి మొదటి కోతలు కాబట్టి అంత క్వాలిటీ ఉండదు. ఇక సువర్ణ బ్యాడ్కి కూడా బాగానే కొనుగోలు చేస్తున్నారు. 6-3 క్లాసిక్లు కూడా 19,000, 20,000 రూపాయలు ధర పలుకుతా ఉంది. ఇక 5531 సింజంటా కూడా 22,000 రూపాయల ధర ఉంది. 355 బ్యాడ్కి కూడా కొత్తవి కూడా 22,000 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మంచి ఏసీ కాయ కనుక అయితే మంచి క్వాలిటీలు ఉంటే 23,000, 24,000 రూపాయల ధర కూడా పలికే అవకాశం ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా చైనాకి మరింత ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. సుపీరియర్ డీలక్స్ క్వాలిటీస్ కోసం ఎగబడతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి ధరల్లో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.